ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కనుమ సంబరాలు గ్రాండ్ గా జరిగాయి. ఆర్యవైశ్య సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో వినాయక గుడి నుంచి పాతపేట గడ్డ వరకు ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో ఎడ్ల బండి ఎక్కి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సందడి చేశారు. కోలాటం, కూచిపూడి నృత్యాలు హైలైట్ గా నిలిచాయి. మహిళలు సారీ ఇచ్చిపుచ్చుకున్నారు. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంక్రాంతి సంబరాలు చక్కగా జరుపుకున్నారు. మరి నిజంగా వెనకట ఆచారాలు సంస్కృతి మొత్తం కాపాడుకుంటూ గంగిరెద్దులు, కోలాటం, భరతనాట్యం, భోగి పంటలు అందరూ కూడా చక్కగా చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో అతిథులుగా నెట్టం రఘురామ్ గారు, శ్రీదేవి గారు, అదే ఎంపీ కేసీ శివనాథ్ చిన్ని గారు, మున్సిపల్ మాజీ చైర్మన్ సుబ్బారావు గారు, చైర్మన్ గారు అందరూ కూడా పాల్గొనడం సంతోషం. అందరికీ మీరు ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి అంటేనే అందరం కూడా బంధుమిత్రులతో జరుపుకునే పండగ. చూస్తే ఇవాళ రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది. అందరూ కూడా బంధుమిత్రుల దగ్గరికి ఎక్కడెక్కడ ఉన్నా వచ్చి ఇక్కడ గడిపి సంక్రాంతి వారిని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా 4 రోజులు వారి గ్రామానికి వెళ్ళి ఇంత బిజీ షెడ్యూల్లో రెస్ట్ తీసుకుని మళ్ళీ రీఛార్జ్ అయ్యి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని పరిగెత్తే విధంగా ఉండబోతున్నారు. మనమందరం కూడా బంధుమిత్రులతో కలిపి ఈ సంక్రాంతి చక్కగా జరుపుకుని, ముఖ్యంగా మరీ బిజీ లైఫ్ ఉంది అందరికీ కూడా, ఎక్కడెక్కడో సిటీస్ లో ఉన్నారు, అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా చక్కటి సంక్రాంతి జరుపుకోవాలి. జగ్గయ్యపేట నిజంగా చూస్తే ఈ సంక్రాంతి ఉత్సవాలు చాలా బాగున్నాయి, అన్ని చాలా బ్రహ్మాండంగా చేస్తారు.